గతంలో మలేగావ్లో బాంబు పేలులకు సంబంధించిన దాంట్లో ఉన్నది ఎవరు? మనం గతంలో మలేగాంలో జరిగిన దాడులు భారతదేశం ఎడిపోతుంది చెప్తున్నాను. మేధావులరా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. బీజేపీ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు, క్రైస్తవులు షేర్ చేసుకోవచ్చు, ఎస్సీలు చేసుకోవచ్చు, బీసీలు, ఓబీసీలు, రెడ్డిలు, వెలమలు ఉన్నటువంటి మేధావులందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. గతంలో మలేగావ్లో బాంబు పేలులకు కారణం ఎవరు? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు? ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకోండి. పుల్వామా దాడిలో ఇప్పటి వరకు వివరాలు ఎందుకు డొమైన్లో పెట్టలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఎందుకు ఆ డొమైన్లో ఉన్నటువంటి సిస్టమ్ని ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు దాడి చేసినటువంటి వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందో చెప్తున్నా కదా. ఎంత డైవర్షన్ పాలిటిక్స్. సంబరాలు వేసుకున్నాం. కొంతనన్నా మన ఆత్మసాక్షిగా ఒక్క పూట బతికినా సరిపోద్ది, నిజాయితీగా బతకండి. ఒక్క క్షణం బతికినా సరిపోద్ది, నిజాయితీగా బతకండి. ఇలా కరోనా వస్తే ప్రపంచం అంతా అతలకుతలం అయిపోయింది. ఎంతోమంది మేధావులు చచ్చిపోయారు, ఎంతోమంది అనామకులు చచ్చిపోయారు, ఎంతోమంది బడుగు బలైన వర్గాలు వెళ్ళిపోయారు, ఎంతోమంది కులాల మతాలకు అతీతంగా లక్షలాది మంది కొట్టుకొని పోయారు. వాళ్ళు బతకాలని ఆశ ఉన్నా బతకలేకపోయారు. మనం కూడా అలాంటి సందర్భంలో వస్తే మనందరం కొట్టుకుపోతాం. పాల్గొని దాడి వెనక ఉన్నది ఎవరు? ఎన్నికల ఉన్నప్పటికే ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎన్నికలు ఒక పక్కన జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు ఈ విధంగా జరిగింది? పహల్గామ్ దాడిలో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఇవన్నీ ట్రాక్ రికార్డు తీసుకోండి. ఇది వ్యవస్థ పోలీసులకు తెలియదా? రాజకీయ నాయకులు కదా నడిపించేది ఎవరు? రాజకీయ నాయకులు కదా. ఇంతకన్నా భారతదేశంలో ఇంకెంత కుట్ర జరుగుతాయి? ఇంతకన్నా అవమానాలు ఏం జరుగుతాయి? ఇలా ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే చంపేస్తాము, కొరికేస్తాము, లేకపోతే అంటే బైబుల్ మార్చే ఎవర్రా మీకు చెప్పింది? యూజ్లెస్ ఫెలోస్. ఎవడిచ్చారా మీకు రైట్స్? నువ్వు కూడా ఒక అమ్మ నాన్నకే పుట్టినావు కదా. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు. వాళ్ళ నచ్చిన మతంలోకి వెళ్ళిపోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మనుస్మృతిని తగలబెట్టింది కదా. మనుస్మృతిని తగలబెట్టి ఈ మతాలే వద్దు, ఈ మతాల్లో నిజమైనటువంటి స్వార్థంతో కూడుకున్నటువంటి మతాలు, ఈ మతాల్లో నిజంగా ఇలా కులాలను వెంటేసుకొని కులాలను ఇష్టానుసారంగా పరిపాలించి కులాలతోనే ఇలా దూరం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఆయన అప్పుడే చెప్పింది కదా. మరి ఆయన వారసులుగా ఆయన చెప్పినటువంటి సత్యాలు ఈరోజు కూడా కనబడుతున్నాయి కదా. భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కదా. మరి ఇప్పటికైనా కొంత మన బుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి మతం వాళ్ళ దాన్ని చెప్పొచ్చు కదా, ఎవరి మతం వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పొచ్చు కదా, ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎవరైనా మన అన్నదమ్ములమే కదా, మనందరం కూడా ఒక సోదరి మనలమే కదా. మనం ప్రమాణం చేస్తూ అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ నా సర్వభౌమ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా బ్రదర్స్, నా సిస్టర్స్ అని చెప్తాం. మరి మన బ్రదర్స్ సిస్టర్స్ అన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా మతాలు, కులాలు, భేదాలు ఇవన్నీ ఏర్పడ్డప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మతంలోకి, వాళ్ళ కులంలోకి, వాళ్ళ జాతిలోకి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళు దేన్నన్నా స్వీకరించి వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి కదా. మరి ఎందుకు ఈ అలజడి? మీరు చేస్తున్నాం సంసారం, పక్కోడు చేస్తున్నాం వ్యభిచారమా? మీరు చేస్తున్నాం నిజంగా ఆ గొప్ప సంస్కృతి, బయటోడు చేస్తున్నాం విష సంస్కృత? ఎందుకు ఈ అన్ని కుట్రలు కుతంత్రాలు? ఎవడి మేలు కోసం? నీ స్వార్థంగా, నీ రాజకీయంగా, నీ పలుకుబడి సంపాదించడం కోసం, నీ డబ్బులు సంపాదించడం కోసం ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. ఇలా దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాం. ఇలా మాట్లాడేటువంటి గొంతుకల మీద రాజద్రోహం కేసులు పెడుతున్నాం. ఇలా మాట్లాడేటువంటి వ్యక్తుల మీద ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఇలా దాడులు వేస్తున్నాం. ఎందుకు ఇంత భయంకరంగా కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు? ఒక్కసారి నిజంగా ఆత్మరక్షణ నీ గుండె మీద చేసుకొని, నేను పుట్టింది నిజంగా పలాని కులంలో పుడతానని, నీ పలాని తల్లి గర్భంలో పుడతాను నీకు తెలుసా? పలాని తల్లి గర్భంలో పుడుతున్నా, పలాని కులంలో మాల కులంలో పుడుతున్నా, మాదిగ కులంలో పుడుతున్నా, రెడ్డి కులంలో పుడుతున్నా, వెలమ కులంలో పుడుతున్నా, బ్రాహ్మణ కులంలో పుడుతున్నా అని నిజంగా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు తెలుసా? మరి తెలియనప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ కులాలలో లేనిది, ఈ మతాలలో లేనిది, అందరూ మనుషులేమని బతకొచ్చు కదా. ఒక మతం మీద ఇంకో మతం ఎందుకు విషయం కక్కుతుంది?